ఫస్ట్ క్వశ్చన్, ఇండియా ఈ క్రింది ఏ దేశంతో సరిహద్దు పంచుకును? చూడండి, కింద ఉన్న దేశాల్లో ఇండియా ఏ దేశంతో సరిహద్దు పంచుకుంటుంది అంటే కనుక బంగ్లాదేశ్. చూడండి, భారతదేశము 7 దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది. పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్. ఎక్కువగా బంగ్లాదేశ్తో, తక్కువగా ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు పంచుకుంటుంది మన భారతదేశం. బంగ్లాదేశ్తో 4096 కిలోమీటర్లు సరిహద్దు పంచుకుంటుంది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, బంగ్లాదేశ్తో అత్యధిక సరిహద్దు ఉంటుంది బంగ్లాదేశ్కి. కాబట్టి ఏ 7 దేశాలు అనేది నోట్ చేసుకోవాలి మీరు. ఎక్కువగా దేనితో, తక్కువగా దేనితో అనేది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. మొత్తంగా 7 దేశాలు భారతదేశంలోని 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలతో సరిహద్దులు పంచుకుంటాయి. 15,200 కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది. 15,200 కిలోమీటర్ల భూ సరిహద్దు ఉంటుందన్నమాట. సెకండ్ క్వశ్చన్, ద్వీపకల్పం అనగా? చూడు, ద్వీపకల్పం అంటే ఏం లేదు, 3 వైపుల నీరు, ఒకవైపున భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పము అంటారు. భారతదేశం కూడా ఒక ద్వీపకల్పమే. ఎందుకు భారతదేశం ఒక ద్వీపకల్పం అంటే కనుక, భారతదేశానికి 3 వైపుల నీళ్ళు ఉన్నాయి. అంటే ఉత్తరాన భూభాగం ఉంది హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రము, తూర్పున బే ఆఫ్ బెంగాల్ అనగా బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియా సముద్రం ఉంది. కాబట్టి 3 వైపుల నీరు, ఒకవైపున భూభాగం ఉంది. కాబట్టి భారతదేశము ద్వీపకల్పం అన్నమాట. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం ఏదంటే అరేబియన్ ద్వీపకల్పం. భారతదేశం 2వ అతిపెద్ద ద్వీపకల్పం అన్నమాట. భారతదేశం 2వ అతిపెద్ద ద్వీపకల్పం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ప్రపంచం మొత్తం వైశాల్యంలో ఇండియా శాతం ఎంత? చూడండి, ప్రపంచం మొత్తం వైశాల్యంలో భారతదేశ శాతం అడుగుతున్నాడు. కానీ ఎంత శాతం అంటే 2.4% అనమాట. 2.4%. చూడండి, ప్రపంచంలో అత్యధిక విస్తీర్ణం గల దేశం రష్యా. రష్యా తర్వాత కెనడా, అమెరికా, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఇండియా. విస్తీర్ణంలో భారతదేశం 7వ స్థానంలో ఉంటుందన్నమాట. 8వ స్థానంలో అర్జెంటీనా ఉంటుంది. అన్నిటికంటే విస్తీర్ణంలో చిన్న దేశం వాటికన్ సిటీ, తర్వాత మొనాకో, నౌరు, తువాలు అనమాట. తువాలు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం విస్తీర్ణంలో 7వ స్థానంలో ఉంటుంది. శాతం పరంగా అయితే కనుక 2.4% అనమాట. 2.4% గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఇండియా ఉపఖండంలో భాగంగా గల దేశాలు ఏవి? మన భారతదేశం ఒక సబ్ కాంటినెంట్గా మనం చెప్తామన్నమాట. భారతదేశానికి ఉన్నటువంటి అత్యంత గొప్ప ఖండానికి ఉన్న లక్షణాలు మన భారతదేశానికి ఉంటాయన్నమాట. అందుకే మనం భారతదేశాన్ని ఉపఖండంగా భావిస్తామన్నమాట. భౌతిక, సాంఘిక, సాంస్కృతిక లాంటి విభిన్నమైన లక్షణాలు కలిగి ఉన్న భారతదేశాన్ని ఉపఖండంగా మనం చెప్తాం. అలా భారత ఉపఖండంలో భాగంగా ఏ దేశాలు ఉంటాయంటే కనుక పాకిస్తాను, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మారు, మాల్దీవులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన దేశాలు ఇక్కడ అన్నీ ఉన్నాయి. కాబట్టి 4th ఆప్షన్ ఆన్సర్ ఏంది ఇక్కడ? పైవన్నీ అని రాసుకోవాలి. నోట్ చేసుకోవాలి, భారత ఉపఖండంలో ఏమేమి దేశాలు నేను చెప్పినా అవి నోట్ చేసుకోండి, బాగా చదువుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, తక్కువ జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది? చూడండి, తక్కువ జనాభా ఉన్న యూనియన్ టెరిటరీ ఏదంటే కనుక లక్షద్వీపులు అనమాట. అదే ఎక్కువగా ఉన్నటువంటి జనాభా ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే కనుక ఢిల్లీ తర్వాత జమ్మూ కాశ్మీర్ అనమాట. ఏదే జమ్మూ కాశ్మీర్. తక్కువ జనాభా అంటే కనుక లక్షద్వీపులు అని గుర్తుపెట్టుకోవాలి. అదే విస్తీర్ణంలో అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం అంటే లడాక్ అనమాట. విస్తీర్ణంలో అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం అడిగితే కనుక లడాక్ అని గుర్తుంచుకోవాలి. విస్తీర్ణంలో చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే లక్షద్వీపులు అనమాట. లక్షద్వీపులు 2 చెప్పినా నోట్ చేసుకోండి, విస్తీర్ణము, జనాభా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, ఈ క్రింది వాళ్ళ సరికానిది ఏది? కర్కటరేఖ వెళ్ళే రాష్ట్రాల సంఖ్య 8, ఇది కరెక్టు. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వెళ్ళే రాష్ట్రాలు 5, ఇది కరెక్టే. తీరరేఖ గల రాష్ట్రాల సంఖ్య 8, ఇది రాంగ్గా ఉంది. చూడండి, తీరరేఖల రాష్ట్రాల సంఖ్య 9 ఉండాలి, ఇక్కడ 8 ఆన్సర్ ఉంది, కాబట్టి ఇది రాంగ్. పిన్ కోడ్ జోన్లు 9, ఇది కూడా కరెక్టే. భారతదేశంలో పిన్ కోడ్ జోన్లు ఎన్ని ఉన్నాయి? 9. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, ఇండియాకు గల భూ సరిహద్దు ఎంత? సో ఇండియాకు భూ సరిహద్దు నేను ఆల్రెడీ చెప్పేసా ఇదే క్లాస్లో. ఇండియాకు గల భూ సరిహద్దు ఎంత అంటే కనుక 15,200 కిలోమీటర్లు. ఈ 15,200 కిలోమీటర్లు ఓకేనా 7 దేశాలతో సరిహద్దు పంచుకుంటుందన్నమాట. భారతదేశంలోని 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు అనమాట. 7 దేశాలు ఏవని చెప్పా? ఎక్కువగా బంగ్లాదేశ్ సరిహద్దు ఉంటుంది, తక్కువగా ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు ఉంటుందని కూడా నేను చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఓకేనా, భారతదేశంలో భూ పరివేషిత రాష్ట్రం కానిదేది? చూడండి, క్రింది వానలో ఉన్న రాష్ట్రాలు భూ పరివేషిత రాష్ట్రం. ఇంగ్లీష్లో ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటారనమాట. ల్యాండ్ లాక్ స్టేట్స్ ఏమేమి ఉన్నాయి? మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్,
జార్ఖండ్, హర్యానా, తెలంగాణ. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఓకేనా, తెలంగాణ, హర్యానా. కాబట్టి ఇక్కడ ఏంటి, రాజస్థాను భూపరివేష్టిత రాష్ట్రం కాదు. రాజస్థాన్ భూపరివేష్టిత రాష్ట్రం కాదు. భూపరివేష్టిత రాష్ట్రం అంటే అర్థం ఏంటంటే దానికి కోస్టల్ లైన్ ఉండకూడదు, భూ సరిహద్దు కూడా ఉండకూడదు అనమాట. రాజస్థాన్కు భూ సరిహద్దు ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాజస్థాన్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. కర్కట రేఖ అనున్నది. చూడండి, కర్కట రేఖ కింది వాళ్ళలో ఏంది, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అనమాట. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమంటామంటే కర్కట రేఖ అంటాం. ఇంగ్లీష్లో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. కర్కట రేఖ ఎన్ని రాష్ట్రాల్లో వెళ్తుంది? 8 రాష్ట్రాల్లో పోతుంది అనమాట. 8 రాష్ట్రాలు. ఆ రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయి? గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాను, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం. 8 రాష్ట్రాలు చాలా ఇంపార్టెంట్. కర్కట రేఖ వెళ్ళే రాష్ట్రాలు బాగా నేర్చుకోవాలి. కాబట్టి చిన్న కోట రాసుకోండి. చ, రామ, జాపత్రి, మింగు. చ, రామ, జాపత్రి, మింగు. ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్రాలు ఉంటాయి ఇవన్నీ కూడా. కర్కట రేఖ ఎక్కువగా వెళ్ళే రాష్ట్రం ఏదంటాడు? మధ్యప్రదేశ్. కర్కట రేఖ తక్కువగా వెళ్ళే రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. కర్కట రేఖ మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభమవుతుంది మన దేశంలో? మిజోరాంలో. ఓకేనా. కర్కట రేఖ లాస్ట్ ఎక్కడ అంతమవుతుంది మన దేశంలో? గుజరాత్లో అనమాట. గుజరాత్లో. కర్కట రేఖ దగ్గరగా ఏ నగరంలో పోతుంది అంటాడు? జార్ఖండ్లో, రాంచీ. జార్ఖండ్ రాజధాని రాంచీలో. అతి దగ్గరగా ఆ పట్టణం దగ్గరనే పోతుంది అనమాట, రాంచీ దగ్గర. నెక్స్ట్ క్వశ్చన్ 10. చైనాతో అధికంగా సరిహద్దు పంచుకునే రాష్ట్రం ఏది? చైనాతో అధికంగా సరిహద్దు పంచుకునే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ అన్నమాట. అరుణాచల్ ప్రదేశ్. చైనాతో 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం సరిహద్దు పంచుకుంటుందన్నమాట. చైనాతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్ అనమాట. కాబట్టి ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్తో సరిహద్దు పంచుకుంటుందన్నమాట. ఏది? చైనాతో ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్కే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఒక కేంద్రపాలిత ప్రాంతం కూడా సరిహద్దు పంచుకుంటుంది చైనాతో. అది ఏదంటే లడాక్ అనమాట. కాబట్టి చైనాతో ఒక కేంద్రపాలిత ప్రాంతము, 4 రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటాయి. ఎక్కువగా సరిహద్దు పంచుకునేది అరుణాచల్ ప్రదేశ్ అనమాట, చైనా. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రాలు ఇప్పుడే నేను చెప్పా. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఏవనేది కింద మీరు చూస్తే కనుక మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హర్యానా, తెలంగాణ. ఆప్షన్ 4 చూడండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఇండియా ఈ క్రింది ఏ దేశంతో అధికంగా సరిహద్దు పంచుకుంటుంది? ఆల్రెడీ ఇది కూడా నేను బిట్టు చెప్పాను మీకు ఎక్స్ప్లెనేషన్లో. ఇండియా ఈ క్రింది ఏ దేశంతో అధికంగా సరిహద్దు పంచుకుంటుందంటే బంగ్లాదేశ్తో. 4096 కిలోమీటర్లు బంగ్లాదేశ్తో మనకు సరిహద్దు ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని? 4096 కిలోమీటర్లు అనమాట. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇండియా అనే పేరును మొదటగా సూచించింది ఎవరు? ఇండియా అనే పేరును మొదటగా ఆంగ్లేయులు అనమాట. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వస్తారు కదా, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్టార్ట్ చేస్తారు వాళ్ళు. అప్పుడు మన భారతీయ ప్రజలను ఇండోయిలు అని పిలిచేవారు. ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని ఇండియా అని వాళ్ళే నామకరణం చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఆంగ్లేయులు ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14. భారతదేశానికి ఉత్తరాన చివరి ప్రాంతం ఏది? సో ఉత్తర కొన, నార్త్, ఉత్తరాన చివరి ప్రాంతం అడుగుతున్నాడు. కిలిక్ దావన్ పాస్ అనమాట. కిలిక్ దావన్ పాస్కు మరొక పేరు ఇందిరా కాలు. సెకండ్ ఆప్షన్ చూడండి. కిలిక్ దావన్ పాస్, కిలిక్ దావన్ కనుమ. ఇది మనకి చాలా ముఖ్యంగా కారాకోరం శ్రేణిలో ఉంటుందన్నమాట. కిలిక్ దావన్ పాస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా. అదే దక్షిణాన చివరి ప్రాంతం అడిగితే కనుక ఇందిరా పాయింట్ అని చెప్పాలి. ఇందిరా పాయింట్కి ఒకప్పుడు ఏమని పేరు అంటే కనుక పిగ్మోలియన్ పాయింట్ అనేవాళ్ళు. పిగ్మోలియన్ పాయింట్ అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇందిరా కాలు ఉత్తరాన, ఇందిరా పాయింట్ దక్షిణాన. అదేవిధంగా తూర్పున చివరి ప్రాంతం అడిగితే కనుక అరుణాచల్ ప్రదేశ్లోని ద్వీపు కనుమ. అరుణాచల్ ప్రదేశ్లో ద్వీపు కనుమ అనేది ఒకటి ఉంటుంది. అదే తూర్పున చివరిది అనమాట. అక్కడ సూర్యుడు ఉదయిస్తాడనమాట. అదేవిధంగా పశ్చిమాన చివరి ప్రాంతం మన భారతదేశంలో ఏదంటాడు? గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్. రాన్ ఆఫ్ కచ్ వద్ద సూర్యుడు అస్తమిస్తాడు మన దేశంలో అనమాట. తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తాడు కదా. కాబట్టి సూర్యుడు ఉదయించే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, సూర్యుడు అస్తమించే రాష్ట్రం ఏదంటే గుజరాత్ అనమాట. అదే ప్రపంచంలో సూర్యుడు ఉదయించే దేశం అడిగితే కనుక జపాన్ అని చెప్పాలి. అదే ప్రపంచంలో సూర్యుడు అస్తమించే దేశం అమెరికా. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించేది నార్వే అనమాట. నార్వే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. అధిక జనాభా గల భారతీయ రాష్ట్రాలు వరుసగా
చూడండి, అధిక జనాభా ఉన్న రాష్ట్రాలు వరుసగా ఒక 4 అన్నా మనం తెలుసుకోవాలి ఇంపార్టెంట్గా. ఫస్ట్ ఉత్తరప్రదేశ్, సెకండ్ మహారాష్ట్ర, 3 బీహారు, 4 వెస్ట్ బెంగాల్. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహారు, వెస్ట్ బెంగాల్ అనమాట. ఉమా బీపీ కోడ్ కావాలంటే ఊ అంటే ఉత్తరప్రదేశ్, మా అంటే మహారాష్ట్ర, బి అంటే బీహారు, పి అంటే పశ్చిమ బెంగాల్. ఉమా బీపీ అని గుర్తుపెట్టుకోవాలి. అదే జనాభా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే కనుక సిక్కిం అనమాట. ఓకేనా, సిక్కిం జనాభా చాలా తక్కువ, గుర్తుపెట్టుకోవాలి సిక్కిం అనమాట. ఓకేనా, తర్వాత సిక్కిం తర్వాత మనం ఏం చెప్పచ్చు జనాభా అంటే కనుక గోవానే చెప్పచ్చు. మిజోరాం, సారీ, సిక్కిం తర్వాత మిజోరాం అనమాట, మిజోరాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఉత్తర దక్షిణాలుగా భారతదేశ పొడవు సుమారుగా. చూడండి, ఉత్తరానికి దక్షిణానికి మధ్య పొడవు మనం తీసుకుంటే నార్త్ టు సౌత్ మన భారతదేశం ఎంత ఉంటుందంటే కనుక 3214 కిలోమీటర్లు ఉంటుంది ఎగ్జాక్ట్గా. 3214 అనమాట. కాకపోతే ఇక్కడ సుమారుగా అన్నాడు కాబట్టి ఇంచుమించు తీసుకోవచ్చు, 3000 కిలోమీటర్లు తీసుకోవాలి. 3000 కిలోమీటర్లు తీసుకోవాలి. అదే తూర్పు నుంచి పడమరకు ఎంత ఉంటుంది మన భారతదేశం పొడవు అంటే 2933 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. 2933 కిలోమీటర్లు. ఉత్తరం నుంచి దక్షిణానికి 30 అక్షాంశాలు ఉంటాయి, తూర్పు నుంచి పడమరకు 30 రేఖాంశాలు ఉంటాయి అన్నమాట. 30 అక్షాంశాలు, 30 రేఖాంశాలతో మన భారతదేశం ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. భారతదేశంతో సరిహద్దు పంచుకోని దేశం. చూడండి, భారతదేశంతో సరిహద్దు పంచుకోని దేశం ఏదంటే కనుక కింది వానలో ఏ దేశం సరిహద్దు పంచుకోదు ఇక్కడ అంటే కనుక సరిహద్దు శ్రీలంక. చూడండి, భూటాను సరిహద్దు పంచుకుంటుంది, ఆఫ్ఘనిస్తాను సరిహద్దు పంచుకుంటుంది, మయన్మార్ కూడా సరిహద్దు పంచుకుంటుంది. శ్రీలంక సరిహద్దు పంచుకోదు. శ్రీలంక ఎలా సరిహద్దు మనకు ఉంటుందంటే జల సరిహద్దు ఉంటుంది, భూ సరిహద్దు ఉండదు మనకు. శ్రీలంకతో జల సరిహద్దు ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఏ దేశంతో భారతదేశానికి అత్యంత పొడవైన సరిహద్దు రేఖ ఉంది? ఏ దేశానికి అత్యంత పొడవైన సరిహద్దు రేఖ ఉంది అంటున్నాడు. కింది వానలో అనమాట, మామూలుగా బంగ్లాదేశ్తో. కానీ కింద ఉన్న దేశాల్లో దేనితో అంటే కనుక చైనాతో అనమాట. బంగ్లాదేశ్ తర్వాత చైనానే మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎక్కడ ఉంది? గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడుకు దక్షిణం. ఓకేనా, తమిళనాడు ఉంది కదా గల్ఫ్ ఆఫ్ మన్నార్, అక్కడ మనకి అక్కడ ఉంటుందన్నమాట. కన్యాకుమారికి దక్షిణంలో అని పెట్టుకోవచ్చు. అందుకే తమిళనాడులో చివరగా ఉండేదే కన్యాకుమారి, ఆ కన్యాకుమారికి దక్షిణంలో ఉంటుందన్నమాట. కన్యాకుమారికి దక్షిణంలో. క్వశ్చన్ నెంబర్ 20. లక్షద్వీపుల రాజధాని. లక్షద్వీపుల రాజధాని ఏదంటే కవరత్తి. 20 కవరత్తి ఆన్సర్. 21. క్రింది రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్తో సరిహద్దు ఉన్నది ఏది? చూడు, ఉత్తరప్రదేశ్ అనేటువంటిది ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకునే రాష్ట్రం మన దేశంలో. 8 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుందన్నమాట ఉత్తరప్రదేశ్. కాబట్టి ఇక్కడ ఉత్తరప్రదేశ్తో మనం చూసుకుంటే కనుక జార్ఖండ్ ఓకే, రాజస్థాన్ ఓకే, బీహార్ ఓకే, పంజాబ్తో ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరప్రదేశ్తో ఏ రాష్ట్రానికి ఇక్కడ సరిహద్దు లేదు? పంజాబ్. ఉత్తరప్రదేశ్తో ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహారు, జార్ఖండ్, ఓకేనా, రాజస్థాను, హర్యానా ఇవన్నీ సరిహద్దు పంచుకుంటాయి. ఇక్కడ పంజాబ్ కాదనమాట, పంజాబ్ కాదు. కింద ఇంకొకటి ఉంది, సారీ క్రింద ఇచ్చిన సంకేతాన్ని ఉపయోగించి సరైన సమాధానం ఎంపిక చేయండి అన్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటి ఆన్సర్? BCD. సెకండ్ ఆప్షన్ చూడండి, 21కి వచ్చేసి సెకండ్ ఆప్షన్ BCD. బి రాజస్థాన్తో సరిహద్దు ఉంది, సి బీహార్తో సరిహద్దు ఉంది, డి జార్ఖండ్తో సరిహద్దు ఉంది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. అత్యధిక రాష్ట్రాలు సరిహద్దుగా గల భారతదేశ రాష్ట్రం ఏది? అత్యధిక రాష్ట్రాల సరిహద్దు కలిగిన భారతదేశ రాష్ట్రం, అత్యధిక రాష్ట్రాలు సరిహద్దుగా గల భారతదేశ రాష్ట్రం మామూలుగా ఉత్తరప్రదేశ్ అనమాట. కానీ కింద ఉన్న వాళ్ళలో అడుగుతున్నాడు అస్సాం. ఫస్ట్ ఉత్తరప్రదేశ్ 8 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది ఉత్తరప్రదేశ్. తర్వాత అస్సాం 7 రాష్ట్రాలతో అస్సాం అనమాట. 7 రాష్ట్రాలతో అస్సాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్తో 5 రాష్ట్రాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్తో 5 రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్తో ఎక్కువగా సరిహద్దు పంచుకునేది ఏదంటే కనుక ఆంధ్రప్రదేశ్తో ఎక్కువగా సరిహద్దు పంచుకునేది తెలంగాణ. ఆంధ్రప్రదేశ్తో తక్కువగా ఏదంటే ఛత్తీస్గఢ్ అనమాట. సరే, క్వశ్చన్ నెంబర్ 23. భారతదేశంలోని ఈ క్రింది ఏ రాష్ట్రంలో తొలిసారి కిరణాలు ప్రసరిస్తాయి? సూర్యుడు ఉదయించేది ఎక్కడ అంటున్నాడు. సూర్యుడు ఉదయించేది ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్ అనమాట, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. భారతదేశ ప్రామాణిక కాలాన్ని రేఖాంశం ఆధారంగా సూచిస్తారు. ఏ రేఖాంశం ఆధారంగా? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశ కాలమాన రేఖ. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆప్షన్ 2 అనమాట. ఇది 5 రాష్ట్రాల్లో పోతుంది: ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ దగ్గర టచ్ అవుతుంది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. మధ్యప్రదేశ్లో రేవా మరియు జబల్పూర్లో టచ్ అవుతుంది. ఛత్తీస్గఢ్లో రాయ్పూర్లో టచ్ అవుతుంది, బైకుంఠాపూర్ రాయ్పూర్లో. ఒరిస్సాలో కోరాపుట్ వద్ద టచ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కాకినాడ వద్ద టచ్ అవుతుంది, కాకినాడ వద్ద.
చాలా ఇంపార్టెంట్. భారతదేశ ప్రామాణిక కాలం అనమాట 82.5 డిగ్రీల రేఖాంశం. అదే ప్రపంచ కాలమాన రేఖ అయితే గ్రీనిచ్ రేఖాంశం 0 డిగ్రీస్ అనమాట. లండన్లో ఉంటుంది గ్రీనిచ్ రేఖాంశం. వినా మనకు ఆ గ్రీనిచ్ రేఖాంశానికి మధ్య కాల వ్యత్యాసం 5:30 గంటల ముందు. ఎన్ని గంటల ముందు? 5:30 గంటల ముందు అనమాట. నెక్స్ట్ 25. భారతదేశం మధ్యన విభజిస్తున్న రేఖ ఇది. చూడండి, భారతదేశాన్ని మధ్యస్థంగా విభజించే రేఖ కర్కట రేఖనే. భారతదేశానికి మధ్యస్థంగా విభజించే పర్వతాలు అయితే వింధ్య పర్వతాలు. భారతదేశాన్ని మధ్యస్థంగా విభజించే నది అయితే కనుక నర్మదా నది. భారతదేశాన్ని మధ్యస్థంగా విభజించే రాష్ట్రం అయితే మధ్యప్రదేశ్. నోట్ చేసుకోవాలి. భారతదేశాన్ని మధ్యస్థంగా విభజించే రేఖ కర్కట రేఖ. భారతదేశాన్ని మధ్యస్థంగా విభజించేటువంటి పర్వతాలు వింధ్య పర్వతాలు. భారతదేశాన్ని మధ్యస్థంగా విభజించేటువంటి నది నర్మదా నది. భారతదేశాన్ని మధ్యస్థంగా విభజించే రాష్ట్రం ఓకేనా మధ్యప్రదేశ్ అనమాట. చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన ఏది జాగ్రఫీ సబ్జెక్ట్లో ఫస్ట్ చాప్టర్ ఇది. భారతదేశ ఉనికి అమరిక లేదా దీన్నే భారతదేశ భౌగోళిక స్వరూపం అని కూడా అంటారనమాట. ఓకేనా, మీరు అందరూ బాగా చదువుకోవాలి ఫస్ట్ చాప్టర్. తర్వాత బాగా కొన్ని క్వశ్చన్స్ చేసుకుంటే కనుక మనకు ఆ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. అట్లా ప్రతి చాప్టర్ను కూడా నీట్గా చక్కగా చేసుకుంటూ పోవాలి, ఎగ్జామ్స్ రాసుకుంటూ పోవాలి. అప్పుడు మనకు సబ్జెక్ట్ అనేటువంటిది బాగా స్టాండర్డ్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అందరూ కూడా దయచేసి క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి ముందుగా. అది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా క్లాస్ విన్న వాళ్ళు దయచేసి లైక్ చేయాలి.